హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం పాలను తోడు పెట్టి అందులో వెన్నని ఎలా తయారు చేస్తామో చూద్దాం. మామూలుగా మన సాంప్రదాయ పద్ధతిలో ఎలా తీస్తారనేది చూపిస్తాను. ముందుగా పాలు ఇలా బాగా మరిగించుకొని మీగడ కట్టే వరకు మరిగించుకోవాలి. తర్వాత పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా మజ్జిగ వేసుకొని తోడు పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలాగే ఉంచేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి పెరుగు ఇలా బాగా పేరుతుంది. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా కవ్వంతో చిలుక్కోవాలి. ఇలా లైట్గా వెన్న పడుతుంది చూడండి. ఇలా బాగా ముద్దగా పడే వరకు చిలుక్కోవాలి. స్టాప్. చూసారా, వెన్న పడింది. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా మజ్జిగ నుంచి వెన్నని సపరేట్ చేసుకోవాలి. ఇలా 1 వీక్ నుంచి తీసిన వెన్ననంతా ఒక గిన్నెలో వేసి పెట్టుకొని 1 వీక్ తర్వాత దీన్ని కరగబెట్టుకొని నెయ్యి తయారు చేసుకోవాలి. వన్ వీక్ పాటు తీసి పెట్టుకున్న వెన్నని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి కరిగించుకొని నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా వెన్నని స్టవ్ పైన పెట్టుకొని కరగనివ్వాలి. ఇలా వెన్న అంతా కరిగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొద్దిగా తమలపాకు, నా దగ్గర ఎండు ఆకు ఉందండి, మీకు అవైలబుల్గా పచ్చి ఆకు ఉంటే వేసుకోవచ్చు. ఇవి రెండు వేసుకొని కాసేపు అలాగే ఉంచాలి. ఇలా తమలపాకు, కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, నెయ్యి వాసన వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇలా కాచి చల్లార్చుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. చూసారా నెయ్యి ఎంత మంచి కలర్ ఉందో.
ప్యూర్ నెయ్యి ఇలా తయారు చేస్తారండి. ఇది స్వచ్ఛంగా ఉంటుంది, మనం తయారు చేసుకున్న నెయ్యి. తర్వాత ఇలా ఈ బౌల్లో మిగిలిన దీంతో కూడా పిల్లలకు తినడానికి రాగి పిండి వేసి తయారు చేస్తారు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.